ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజు మనం యేసు ప్రభువు చెప్పిన 11వ ఉపమానం కనికరం లేని దాసుడి గురించి ధ్యానించబోతున్నాం. ఈ ఉపమానం మన జీవితంలో క్షమ ఎంత ముఖ్యమో, కనికరం లేకపోతే ఏం జరుగుతుందో స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వచనంలో పేతురు యేసు ప్రభువుని ఇలా అడిగాడు, ప్రభువా, నా సహోదరుడు నాపై పాపం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? యేసు ఇలా సమాధానం ఇచ్చాడు, 7 సార్లు కాదు, 77 సార్లు. అప్పుడే యేసు ఈ ఉపమానం చెప్పాడు. ఒక రాజుకి ఒక దాసుడు చాలా పెద్ద అప్పు పెట్టాడు. అతనికి అది చెల్లించే శక్తి లేదు. రాజు అతన్ని శిక్షించమన్నాడు. అప్పుడు ఆ దాసుడు రాజు పాదాల వద్ద పడిపోయి, ప్రభువా, నాకు కనికరం చూపించండి అని వేడుకున్నాడు. అప్పుడు రాజు జాలిపడి ఆ పెద్ద అప్పునంతటినీ పూర్తిగా క్షమించాడు. ఆ తర్వాత ఆ దాసుడు బయటికి వెళ్లి తన సహదాసుడిని చూశాడు. అతనికి చాలా చిన్న అప్పు మాత్రమే ఉంది. అయితే అతడు జాలి చూపలేదు, క్షమించలేదు, గొంతు పట్టుకుని జైలులో వేయించాడు. ఇది చూసిన ఇతర దాసులు రాజుకి ఈ విషయం చెప్పారు. రాజు అతన్ని పిలిచి ఇలాగన్నాడు, నేను నీకు అంత పెద్ద అప్పును క్షమించాను, అయితే నీవు నీ సహదాసుని క్షమించకూడదా? అప్పుడు ఆ రాజు అతన్ని కఠిన శిక్షకు అప్పగించాడు. దీని ఆత్మీయ అర్థం, రాజు అంటే దేవుడు అని అర్థం. మొదటి దాసుడు అంటే మనం, పెద్ద అప్పు అంటే మన పాపాలు, చిన్న అప్పు అంటే ఇతరుల తప్పులు. దేవుడు మన పాపాలను అపారమైన కృపతో క్షమించాడు, కానీ మనం ఇతరులను క్షమించకపోతే దేవుడు సంతోషించడు. ఇది మన జీవితానికి ఎలా వర్తింపు చేస్తుంది మనం ఒకసారి చూద్దాం. ఇది క్షమించలేని తప్పు, వాడు నాకు చాలా బాధ పెట్టాడు అని అనుకుంటాం. కానీ యేసు చెప్తున్నాడు, నిన్ను దేవుడు ఎంతగా క్షమించాడో నీవు కూడా అంతే హృదయంతో క్షమించాలి. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, క్షమ దేవుని పిల్లల లక్షణం. కనికరం లేని హృదయం దేవునికి ఇష్టం కాదు. క్షమించకపోతే మనమే బంధించబడతాం. ప్రియమైన సహోదరులారా, ఈ 11వ ఉపమానం మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. నీ హృదయంలో ఎప్పటికీ ఎవరి మీదైనా కోపం ఉందా? ఈ రోజు నుంచి అది దేవుని చేతిలో పెట్టి క్షమను ఎంచుకుందాం. ఈ సందేశం మీకు ఆశీర్వాదం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.